మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగు దేవా, నీకు స్తోత్రము నాయన. ఇలాగూ ప్రార్థన చేయడానికి కృపనిచ్చారు, స్తోత్రమయ్యా. నీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలు కొంతమంది కొన్ని ప్రత్యేకమైన సమస్యల చేత నలిగిపోతున్న పరిస్థితి మేము తెలుసుకొని ఉన్నాం. నీ పిల్లల ప్రార్థన నాకెంత ఉపకారమో, వారి పక్షంగా నా ప్రార్థన కూడా వారికి అంతే ఉపకారం. మీరు బాగుపడటానికి, మీరు స్వస్థత పొందడానికి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అని సెలవిచ్చావు యాకోబు పత్రికలో. ఈరోజు బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల్లోంచి వారిని విడిపించమని వారి పక్షంగా గోజాడుతున్నాను. ఈ ప్రార్థన చేసే మా అందరి దోషములు పరిహరించి మా మనవులు నీ సన్నిధిని వినబడినట్లుగా కృపచూపమని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థనలు నీ చెంతకు రాకుండా అడ్డగించే మా దోషాలు ఏవున్నవి నీ రక్తముతో తొలగించి, దేవా, మా యందు శుద్ధ హృదయం కలిగించి స్థిరమైన మనసు నూతనంగా పుట్టించి మా ప్రార్థనలు ఆలకించు నాయన. మా నీతి మీద ఆధారపడి మేము ప్రార్థించలేదు, కానీ నీ కృప మీద ఆధారపడి నీ రక్తమును ఆశ్రయించి యేసు అను నీ నామమునెత్తి ప్రార్థన చేస్తున్నాం. దేవా, దయతో జ్ఞాపకం చేసుకో, మా ప్రార్థన ఆలించు తండ్రి. నీ కృతజ్ఞతలు ప్రభువా. మా బిడ్డలు ఉన్న దరిద్రత నుంచి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నా. ఆర్థిక ఇబ్బందులలో నుంచి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నా. అవసరతలు తీర్చమని వారి పక్షంగా అడుగుతున్నా. అప్పుల బాధల్లో నుంచి వారిని విడిపించమని వారి పక్షంగా ప్రత్యేకంగా అడుగుతున్నా. ఎవరెవరు ఏ విధమైన జబ్బుతో బాధపడుతున్నారో, వారి ఇంటి వారిలో ఎవరు ఏ రోగముతో పీడించబడుతున్నారో వారి కోసం కూడా అడుగుతున్నాం. దేవా, కనాను స్త్రీ వచ్చి నీ దగ్గర ఎక్కడో ఇంట్లో ఉన్న తన కుమార్తె కోసం అడిగినప్పుడు, నీవు కోరినట్లే నీకు అయింది పో అన్నప్పుడు ఆమె కుమార్తె బాగుపడ్డట్టు మేము చూస్తున్నాం. యేసయ్యా, ఇక్కడ నీ బిడ్డలు ఉన్నారు, సమస్యలో వారి ఇంటి వారు ఉన్నారు. ఇంట్లో నా ప్రభా, వారు రాలేని స్థితిలో ఉన్నందున ఇంటివారుగా నీ బిడ్డలు వచ్చి ఉన్నారు. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరు ఏ వ్యాధి చేత పీడించబడుతున్నారో, ఏ దురాత్మ చేత పీడించబడుతున్నారో, ఏ మాంత్రిక శక్తుల ప్రభావం చేత పీడించబడుతున్నారో, ఈ సేవకుడిగా నేను, సంఘముగా మేము అందరము ఏకమై ప్రార్థన చేస్తున్నాం. ఒక కనాను స్త్రీ అడిగితేనే జవాబిచ్చావు. ఇంతమందిగా మేము కలిసి అడుగుతున్నప్పుడు నిశ్చయంగా మా ప్రార్థనను ఆలకిస్తావన్న విశ్వాసం మాకుంది. దయచేసి నీ బిడ్డలను, వారి ఇంటి వారిని స్వస్థపరచమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నా. నిన్ను మేము నమ్ముతున్నాం, మేము ఎరుగుతున్నాయని అది ఎందుకంట మా ప్రార్థన సిగ్గుపరచబడదు అని మేము నమ్ముతున్నాం. నీ మీద మేము పెట్టుకున్న విశ్వాసం, మేము పెట్టుకున్న ఆశ, మేము కలిగి ఉన్న నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదని నమ్ముతున్నాం. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యములు చేయగలిగిన యేసయ్యా, దయతో జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని వేడుకుంటున్నాం, స్వస్థపరచమని వేడుకుంటున్నాం. దేవుని రాజ్యం ఒట్టి మాటలతో కాదు, శక్తితో ఉందని రాయబడి ఉంది నాయన. నాడు పౌలుకే దేవుడవు, పేతురుకే దేవుడవు, యెహోషువాకే దేవుడవు, ఏలియాకే దేవుడవు, ఎలీషాకే దేవుడవు కాదు. నువ్వు మాకును దేవుడవే, ఆ దేవుడవే మా దేవుడవు నాయన. మా ప్రార్థన నిశ్చయంగా వింటావు. కుటుంబాల్లో త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగ బుద్ధి గలవారుగా, నానా రకాల పరిస్థితులలో ఉండి కుటుంబాన్ని క్షోభ పెడుతున్నటువంటి వ్యక్తుల మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దర్శించి వారితో మాట్లాడి వారి పాపం నుండి వారిని మళ్లించమని వేడుకుంటున్నాం. వారి విచ్చలవిడి జీవితంలోంచి వారిని కాపాడమని వేడుకుంటున్నాం. డ్రగ్స్కు బానిసలైపోతున్న యవనస్తుల్ని కాపాడమని వేడుకుంటున్నాం. సొంత ఆలోచనలు చేసి, సొంత నిర్ణయాలు చేసి తల్లిదండ్రులకు మానసిక క్షోభను మిగిల్చి తల్లిదండ్రుల ప్రాణాలకు హానికరంగా మారుతున్న పిల్లల జీవితాల కోసం ప్రార్థన చేస్తున్నాం. త్రాగుడు అనే మహమ్మారి చేతిలో చిక్కి ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయో. యవనస్తులు చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేవా, ప్లీజ్ దర్శించండి, ఆత్మహత్యలలో నుంచి ప్రజల్ని కాపాడండి. వీటన్నిటికీ మనుషుల్ని ప్రేరేపించి కృంగదీస్తున్న దయ్యపు శక్తుల ప్రభావమును బంధించండి. దురాత్మల కార్యాలు బంధించండి. మంత్రశక్తుల ప్రభావాలు బంధించండి. మంత్ర ప్రయోగపు కొడుకులను అణచివేయండి యేసు నామములో.
మంత్ర ప్రయోగపు కొడుకులను అణచివేయండి యేసు నామములో. ఈరోజు నా ప్రభా సమాజంలో నాయన అంతా తేలిక చేయబడింది, అంతా తేలిక నీతి నాశనమైపోతుంది దేవా. అయ్యో, నీతి, నిజాయితీ, పవిత్రత అనేది నాశనం అయిపోతుంది. విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడిపోతున్నారు. అదేంటంటే లోకం అలా ఉంది అని అంటున్నారు ప్రభా. జబ్బులతో మంచం పట్టిన విశ్వాసులను స్వస్థపరచుదేవా, ప్రజలను రక్షించున్నాయి. కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి సన్నిధి పరిచర్యలను దీవించి అనేక ప్రాంతాలకు విస్తరింపజేస్తున్నావు. ఇంకా విస్తరింపచేయి. కావలసిన ఆర్థిక సహాయము దయచేయి అయ్యా. జనములను నువ్వు ప్రేరేపిస్తేనే కదా, లేకపోతే నేనెవరిని అడిగేది నాయన. కావలసిన ప్రతి అవసరత నువ్వు తీర్చు. అందరిలో భారం చల్లారకుండా కాపాడు. మా కుటుంబాలను పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు నీ కృపకే అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మేము అడగకూడని అడుగుంటే మన్నించండి, అడగాల్సినవి మర్చిపోయి ఉంటే దయచేసి వాటిని కూడా చేర్చండి. అందరూ సత్యంలోనికి రావాలి, సర్వసత్యంలోనికి రావాలి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. నీ మాటలను మాత్రమే కాదు, నీ శక్తిని లోకానికి చూపాలి. అలాంటి భక్తి పరులను లేపు. కొన్ని చోట్లకు సువార్తలో లేదు, అక్కడ సువార్త చెప్పడానికి వాళ్ళలో నుంచే భక్తులను లేపు, వాళ్ళలో నుంచే లేపు, వాళ్ళలో నుంచే లేపు. నాలో చల్లారిపోతున్న ప్రార్థన అనుభవాలు, వాక్య ధ్యానపు అనుభవాలు, సువార్త భారము తిరిగి ప్రజ్వలింప చేయమని వేడుకుంటున్నాం. మేము కోల్పోయిన పరిశుద్ధ జీవితము, మేము కోల్పోయినటువంటి ఆ ఆసక్తి తిరిగి మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మేము కోల్పోయిన ఏకాంత అనుభవాలు తిరిగి మాకు దయచేయమని మొర్ర పెట్టుకుంటున్నాం. సేవకులను లేపు, ఇంకా సేవకురాండను లేపు. ఇప్పటికే లేపబడిన దైవ జనాంగం నీ కొరకు రోషం కలిగి సిద్ధపడటానికి సహాయం వచ్చి అనేక ప్రాంతాలకు వ్యాపించడానికి కృపనివ్వు. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి సహాయం చేయి. వారి ప్రయత్నాలు సఫలం అవ్వాలి. విదేశీ ప్రయాణంలో ఉన్న వారికి ప్రయత్నం సఫలం అవ్వాలి. నా ప్రభా, పని కోసం తిప్పలు పడుతున్న వారికి ఉపాధి దొరకాలి. చదువుతున్న బిడ్డలుగా ఎగ్జామ్స్లో జయం రావాలి. మా బిడ్డలు అద్దె కొంపలు దేవులు ఆడుకోకూడదయ్యా, అద్దె కొంపలు దేవులు ఆడుకోకూడదు. నా బిడ్డలకు సొంత ఇల్లు ఇవ్వు. నీ పిల్లలకు సొంత ఇల్లు ఇవ్వయా, నీ పిల్లలకు సొంత గృహాలు ఇవ్వు. ఇది న్యాయమే, ఇది న్యాయమే, ఇది న్యాయమే. నేను అడుగుతున్నా. నా బిడ్డలు ఒకరి కింద దాసత్వం చేయటం కాదు నాయన, అనేకులకు ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా బిడ్డలను ఆశీర్వదించు, 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 ఆశీర్వదించు. బిడ్డలు నా ప్రభు దాసులు కాదు, ఓనర్స్ కావాలి. సహాయం వచ్చి నా ప్రార్థనలు గైకొని నాకు ప్రత్యుత్తరం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. కష్టపడి చదివి, ఇష్టపడి చదివి దేశం యొక్క ఉన్నత స్థలములకు ఎక్కాలి. కృతజ్ఞతలు చెల్లిస్తూ బలహీనపడి బాప్తిస్మం పొంది కూడా బలహీనపడి వెనక్కి దిగజారిపోయినటువంటి వారు ఎవరున్నా వారిని దర్శించి తిరిగి సంఘంలో చేర్చు. వారి తప్పులు వారు తెలుసుకొని తిరిగి పశ్చాత్తాపతలై రూపాంతరం చెందేటట్టు సహాయం వచ్చి నీ పాదాల చెంతగా ఆకర్షించు. దారి తప్పిన గొర్రెలను త్రోవలోనికి తీసుకొని ముందున్న సమయం నీ వశంలోకి తీసుకొని నా ప్రభా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను దర్శించు. సాతాను ఆరాధనలను అణిచివేయి. సాటన్ వర్షిప్ సెంటర్స్ ఉన్నాయి, అవి అణిచివేయబడాలి, అణగారిపోవాలి. సంఘములు విస్తరించాలి. స్తుతి మహిమ ఘనత నీకు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలకు జవాబులు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. హల్లెలూయా.